క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. డాక్టర్ బాబు హ్యాష్ ట్యాగ్ అందరికీ తెలుసు కదా. మీరు కూడా మాలాగే కేపీహెచ్పీ బ్రాంచ్ చూడటానికి వచ్చారా? కేబిహెచ్పి బ్రాంచ్ చూడడానికి వచ్చా. డాక్టర్ బాబు హ్యాష్ ట్యాగ్ మిస్ అయింది బోనస్ మీరు వస్తున్నారని తెలుసు, బట్ మేడం ఏంటి సడన్ సర్ప్రైజ్? యాక్చువల్లీ ఐస్ క్రీమ్ తినాలంటే ఈవిడే లాక్కొస్తుంది. టైం ఇవ్వట్లేదు ఇప్పుడు టైం ఇస్తున్నారు సార్. లాక్కుంటుంది. నైట్ క్రేవింగ్స్ వస్తాయని అందరూ చెప్తుంటారు, ఎంతవరకు బిలీవ్ చేస్తారా మీరు? ఇవేంటి కళ్ళారా చూస్తుంటే. ఒక చిన్న గేమ్ ఆడదాం నిరుపమ్ గారు అండ్ మంజు మ్యామ్. మళ్ళీ చీటింగ్ నీతికి నిజాయితీకి మారుపేరు. రెడీయా? ఎస్. మ్యాంగో మీరు మంచి మ్యాంగో లవర్ అని అర్థమైపోయింది నిరుపమ్ గారు. సో ఇప్పుడు మన మేడం చెప్తారు. వెనిలా క్యారమెల్ బ్రౌన్. సో మనందరం చాలా కూల్ గా ఉంటాం కదా. కలిపేసుకుంటారండి. మమ్మల్ని చెప్పనివ్వండి, ఫీమేల్స్ కూల్ గా ఉంటారు, మేము చెప్పాలి కదా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చేసింది కదా, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని నేనైతే స్టోర్కి వచ్చేసాను. కేబిహెచ్పిలో ఉన్నటువంటి ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్బర్గ్ దగ్గరికి. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తుందని చెప్పొచ్చు. మాదాపూర్ స్టోర్ అయితే విజిట్ చేసేసాము, బట్ కేబిహెచ్పికి వచ్చిన తర్వాత ఒక ఇద్దరు సెలబ్రిటీలు చూసి షాక్ అయిపోయాను అనమాట. బేసిక్గా డాక్టర్ బాబు హ్యాష్ ట్యాగ్ అందరికీ తెలుసు కదా. డాక్టర్స్ చెప్తుంటారు ఐస్ క్రీమ్స్ తినొద్దు అని, బట్ ఇక్కడ డాక్టర్ బాబే ఉన్నారనమాట ఐస్ క్రీమ్ స్టోర్లో. అండ్ విత్ మంజులా మ్యామ్. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. సో హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా మాలాగే కేపీహెచ్పీ బ్రాంచ్ చూడటానికి వచ్చారా? బేసిక్ గా కేబిహెచ్పి బ్రాంచ్ చూడడానికి వచ్చా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ బాబు హ్యాష్ ట్యాగ్ మిస్ అయింది. బోనస్. సో నాకైతే ఈ వర్డ్ చెప్పాలనిపించింది ఇంట్రడక్షన్ లో. డాక్టర్లు ఐస్ క్రీమ్ తినద్దు అంటారు కదా, అవును. మరి డాక్టర్ బాబు కేబిహెచ్పి లో ఈ బ్రాంచ్ లో ఏం చేస్తున్నారు ఐస్బర్గ్ లో? నేను తినొద్దనే చెప్పేవాడిని ఇది వరకు. ఇప్పుడు ఆర్గానిక్ క్రీమ్ ఇది వచ్చిన తర్వాత మొత్తం కొంచెం కన్సెషన్ కన్సెషన్ కాదు, మొత్తం అంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని కొట్టి పారేశారు, ఒక రకంగా చెడగొట్టారు. పేరెంట్స్ ని చెడగొట్టారు, పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. ఇదివరకు పిల్లలకి ఏం చెప్తాం, మీకు ఐస్ క్రీమ్లు తింటే హెల్త్ పాడవుతుంది, దగ్గు జలుబు జ్వరాలు వస్తాయని చెప్తాం. ఈయనేంటి చాలా బోల్డ్ గా ఇక్కడ మీకు దగ్గు రాదు, జ్వరం రాదు, జలుబు రాదు అని పెట్టేశారు. షుగర్ ఫ్రీ, చిన్న పిల్లలు కూడా తినొచ్చు, అన్ని విధాలుగా ఇలా చెప్పేసరికి ఇంకా పెద్దవాళ్ళు పిల్లలకి ఏం చెప్పి భయపడతారు, ఛాన్స్ లేకుండా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుపమ్ అనే పేరు మర్చిపోయామండి, డాక్టర్ బాబు అనే పేరు గుర్తుంది. సో స్మాల్ స్క్రీన్ లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ మాకు ఇవాళ డబుల్ ధమాకా లాగా మేడం కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ మీరు వస్తున్నారని తెలుసు, బట్ మేడం ఏంటి సడన్ సర్ప్రైజ్? యాక్చువల్లీ ఐస్ క్రీమ్ తినాలంటే ఈవిడే లాక్కొస్తుంది. జనరల్గా నేను ఆపుతుంటున్నా, ఇవాళ కాదులే రేపులే అప్పుడులే కాసేపు ఆగి వెళ్దాం ఇట్లా. సో ఇది ఆర్గానిక్ యాక్చువల్లీ నేనే తను ఇంట్రడ్యూస్ చేశాను. నేను సోషల్ మీడియాలో చూసి రీల్స్ చూసి, సో సరే ఆర్గానిక్ కదా అంటే నేను ఎప్పుడు ఎక్కువ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటాను, చెత్త అని ఎందుకు తింటావు, ఇది తిను అని. మాదాపూర్ స్టోర్కి చాలాసార్లు వచ్చాను. సో మంజుల మ్యామ్, ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా ఐస్ క్రీమ్ స్టోర్ తీసుకెళ్లారా? ఈ ఆర్గానిక్ క్రీమ్ రేబై ఐస్బర్గ్ కాకుండా మీ లైఫ్ లో ఏదైనా ఐస్ క్రీమ్ స్టోర్ తీసుకెళ్లారా నిరుపమ్ గారు? అసలు ఎప్పుడు బలవంతంగానే. వీడియోస్ లో మాకు తెలుసు ఆవిడ వెళ్ళాలనుకుంటుంది, నేను తీసుకెళ్లాల్సి వస్తుంది, రాబడతాను. ఇంకా రిపీట్ అవుతుంది ఇది, ఎందుకంటే మీరు వీడియోలో చెప్పిన తర్వాత మేమందరం బాగా కనెక్ట్ అయిపోయాము. టైం ఇవ్వట్లేదు ఇప్పుడు టైం ఇస్తున్నారు సార్. లాక్కుంటుంది. ఈ ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఎక్కువ మెయిన్ నైట్ టైమ్స్ వస్తాయి. అవును, చాలా మంది ఎస్పెషల్లీ లేట్ నైట్ అన్నమాట, ఆఫ్టర్ 10 తినాలనిపిస్తుంది. తనైతే నేను గట్టిగా ఇప్పుడు కాదు కామ్గా ఉండు అని అంటానని మా అబ్బాయిని గెలుపుతుంది, నీకు ఐస్ క్రీమ్ తినాలని ఉందా అని. వాడొచ్చి నన్ను, సో అట్లా ఈ సర్కిల్ ఇలా ఉంటుంది. ఈయన ఇంతకు ముందు చెప్పినట్టు లైక్ వద్దు, అది మంచిది కాదు, అది ఇది అని చెప్పేవారు కదా. ఇంకా ఆర్గానిక్ క్రీమరీ వచ్చేసాక అవన్నీ చెప్పడానికి కూడా లేదు, అన్ని ఆర్గానిక్ మంచిదే కదా. ఇప్పుడు మావాడే నాకు చెప్తాడు, అది తింటే దగ్గు రాదు, జలుబు రాదు, అక్కడికి వెళ్దాం పదా, అలా అయిపోయింది పరిస్థితి. అండ్ షుగర్ ఫ్రీ కూడా ఉంది. సో
అండ్ ఇంకొకటి ధైర్యంగా ఒకటి చెప్పుకోవాలి నిరుపమ్ గారు, ఈ ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్బర్గ్ స్టార్ట్ అయిన తర్వాత నిజంగా ఐస్ క్రీమ్స్ మీద అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే ఆర్గానిక్ గా వీళ్ళే ప్రిపేర్ చేయడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మార్కెట్ లోకి చాలా తక్కువ టైం నుంచి మంచి బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు సుహాస్ గారు. మెయిన్ ఏంటంటే దీనిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ గురించి, ఆ ప్రాసెస్ గురించి అంత క్లియర్ గా చెప్పడం అనేది అందరు చేసే పని కాదు. సో ఏమేమి వాడతాము, ఎటువంటి కల్తీ జరగకుండా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎక్కడి నుంచి ఏం ప్రొక్యూర్ చేస్తాం అనేది అంత క్లియర్గా చెప్పడం వల్ల జనానికి ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, మనం ఒక మంచి ప్రోడక్ట్ తినబోతున్నాము, దీనిలో ఎటువంటి హిడెన్ ఇంగ్రీడియంట్స్ లేవు, హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లేవు అనేది జనానికి క్లియర్గా తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. ముందు జనానికి వాట్ ఆర్ యూ ఈటింగ్ అనేది తెలియటం అనేది. అండ్ కమింగ్ టు మంజు మ్యామ్, ఇప్పటి వరకు ఎన్ని ఫ్లేవర్స్ మీరు టేస్ట్ చేశారు ఈ ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్బర్గ్ లో? చాలా చేశాను. ఫస్ట్ టేస్ట్ చేసిన ఫ్లేవర్ ఏంటి, ఎప్పుడు గుర్తుంటుంది కదా? యాక్చువల్లీ నాకు ఆల్మండ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో విత్ ఆల్మండ్ ట్రై చేశాను అనమాట. ఎందుకంటే ఆయన మీకు ఫస్ట్ ప్రిఫర్ చేశారు కదా బాగుంటుంది అన్నప్పుడు. అంటే నేను షుగర్ ఫ్రీ ఉన్నది విత్ ఆల్మండ్ తీసుకుని తిన్నాను. ఓకే, అక్కడ కూడా డైట్ చూసుకున్నారా? ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి ఎప్పటికీ ఆల్ ద టైమ్ ఐస్ క్రీమ్స్ లో మంజు మ్యామ్? ఆల్మండ్ విత్ ఆల్మండ్ మిక్స్. ఆల్మండ్ మిక్స్. దాంతో పాటు కొంచెం కాఫీ ఫ్లేవర్ మిక్స్ అయినా నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. టిరామసు అలా తింటూ ఉంటాను అనమాట. మీ అబ్బాయి ఏది బాగా ఇష్టంగా తింటాడు ఐస్ క్రీమ్స్? వాడు చాక్లెట్ ఫ్లేవర్స్ ఆల్ ద టైమ్. మరి మా డాక్టర్ బాబుకి ఏ ఫ్లేవర్ ఇష్టం? ఆయన హీ ప్రిఫర్స్ ఇది ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్ ఫ్లేవర్స్ ఏది ఉంటే అది తీసుకుంటూ ఉంటారు. అవునా? మరి ఇక్కడ ఈ స్టోర్ లో ఫేవరెట్ ఏంటి ఆయనకి ఎక్కువగా? నేను మ్యాంగో చాలా నచ్చింది మాకు. ఈవెన్ నాకు మ్యాంగో చాలా నచ్చింది. ఆర్గానిక్ క్రీమరీలో ఎప్పుడు వచ్చినా మ్యాంగోనే తీసుకుంటారు. అండ్ మ్యాంగో ఆర్డర్ కూడా చేసుకుంటాం ఇంటికి అప్పుడప్పుడు తినడానికి. సో మ్యాంగో ఫ్లేవర్ చాలా ఇష్టం. ఈ నైట్ క్రేవింగ్స్ వస్తే అని అందరూ చెప్తుంటారు, ఎంతవరకు బిలీవ్ చేస్తారా మీరు? చాలా టైం సమ్మర్ లో ఎక్కువ కళ్ళారా చూస్తుంటే పక్కనే లైవ్ ఎగ్జాంపుల్స్. అంటే డైట్ అనేది నైట్ 9-10 వరకు కూడా చాలా చాలా ఫర్మ్ గా, చాలా దృఢంగా చేస్తుంది. 10 తర్వాత స్టార్ట్ అవుతుంది. స్వీట్ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మొత్తం డే మొత్తం చేసిందంత నాశనం. అందుకే షుగర్ ఫ్రీ తీసుకుంటున్నాను కదా. అక్కడ కూడా మంచి కాంప్లిమెంటరీ అదే అంటే స్టివియా, ఇప్పుడు ఈ పేర్లన్నీ అంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ గురించి ఆలోచించక్కర్లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ మనకి ఫ్రూట్ బేస్డ్ అలానే ఉంటాయి కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి. సో ఎవరికైనా ప్రిఫర్ చేస్తారా అంటే టేస్ట్ బాగుంది కదా? మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు, వాళ్ళతో మేము కలిసి వచ్చాము. బయట ఎక్కడైనా డిన్నర్ చేసిన తర్వాత కూడా అక్కడ డెజర్ట్ మానేసి పని కట్టుకుని మాదాపూర్ స్టోర్ కి చాలాసార్లు వచ్చాము. సో ఫైనల్ గా మన సుహాస్ గారి గురించి, ఫౌండర్ గురించి చెప్పాలంటే సే సంథింగ్. సుహాస్ గారు స్టార్ ఆఫ్ ద షో. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పే వీడియోస్ చూసిన తర్వాత దీని మీద ఒక అట్రాక్షన్ కానీ, ఒక అవగాహన కానీ కలిగింది నాతో సహా చాలా మందికి. సో ఆయన చెప్పే విధానం కానీ ఎవ్రీథింగ్ కౌంట్స్. లైక్ ఆయన ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా బిల్డ్ చేశారు, అండ్ ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏం ఉండాలి, ఏం కావాలి అనేది చాలా వీడియోస్లో చూసాను. అంటే ఈ వీడియోలో ఎక్కువగా వైరల్ అనేది, మీకు జలుబు చేసిందా, మీకు దగ్గుందా, కోల్డ్ ఏదన్నా కూడా మా స్టోర్ కి వచ్చి ఒక ఐస్ క్రీమ్ తినండి, ఇదే మందులాగా చెప్పారు. ఇదే మందులాగా చెప్పారు. యాక్చువల్లీ బేసిక్ ఏంటంటే మనకు కోల్డ్ ఉంటే ఐస్ క్రీమ్ తినకూడదు, చల్లగా ఉంటే తినకూడదు, తింటే వస్తుంది తినొద్దు అని కూడా చెప్తారు. కానీ ఇది మాత్రం టక్కుని పోతుంది మా ఐస్ క్రీమ్ తింటే. ఒక జంక్ ఫుడ్ సెగ్మెంట్ ని హెల్దీ సెగ్మెంట్ చేసి సో అండ్ మీ అబ్బాయి కూడా టేస్ట్ చేస్తున్నాడు కాబట్టి చాలా మంది వీడియో చూడని వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టాలంటే భయపడుతూ ఉంటారు కదా. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. అదే, ఇది భయపడక్కర్లేదు. బికాజ్ మెయిన్ థింగ్ మనం ఏం భయపడతాము పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే జలుబు చేస్తుంది అని. ఇది జలుబు చేయదు కాబట్టి వాళ్ళకి పెట్టొచ్చు. ఇంకొకటి ఎందుకు భయపడతాము అంటే అందులో స్వీట్ ఉంటుంది, పిల్లలకి స్వీట్ ఎక్కువ పెట్టొద్దు, అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అవన్నీ. సో ఇంకా ఆర్గానిక్ క్రీమరీలో అది కూడా మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. సో పెట్టొచ్చు పిల్లలకి. అప్పుడప్పుడు ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా వాడు నేను తెలియకుండా స్టోర్ కి ఒకే రోజు వచ్చాం. అదేలా అంటే నేను
వేరే ఫ్రెండ్స్ తో మా వాడి evening ఫ్రెండ్స్ తో వచ్చాను. వచ్చాడు. ఓకే వాడు మా కమ్యూనిటీలో నైబర్స్ పిల్లలందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ ఒక రోజు నైట్ అదే రోజు నైట్ తీసుకెళ్లారు ఆర్గానిక్. ఇంట్లో ఇలా వెళ్ళొచ్చామని సాయంత్రం మాట్లాడుతుంటే వాడు నైట్ వెళ్ళొచ్చి మేము ఇక్కడికి వెళ్ళామన్నాడు. సరే నీకు ఎలా అనిపించింది అంటే అందరికి బాగా నచ్చింది, చాలా బాగుంది అని. సో అట్లా మీ అబ్బాయి చాలా ఇంట్రోవర్ట్ మ్యామ్, అంటే కొంచెం కానీ మాట్లాడితే మాత్రం చాలా స్పష్టంగా సేమ్ professional గా ఈయన లాగానే. నిరుపమ్ గారి లాగా చాలా తక్కువ మాట్లాడతాడు, కాకపోతే మాట్లాడే దాంట్లో కంటెంట్ ఉంటుంది. పంచ్ కూడా వేస్తుంటాడు సేమ్. అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు మెరుపు లాగా, బట్ ఆ వచ్చిన కాసేపు ఆ ప్రెసెన్స్ బాగుంటుంది యాక్చువల్లీ. బట్ ఎక్స్ట్రోవర్ట్ లో మాత్రం కనిపించాడు, ఇంట్రోవర్ట్ లోనే ఉంటాడు. చిన్నప్పుడు చెప్పిందల్లా చేసేవాడు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు చెప్పిందే మేము చేస్తాం. సో ఒక చిన్న గేమ్ ఆడదాం నిరుపమ్ గారు అండ్ మంజు మ్యామ్. ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ పెట్టేశాను అనమాట. సో మీరేంటంటే ఫస్ట్ సార్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా చేస్తారు ఏంటనేది ఒక కళ్ళ గంతలు కట్టేసుకుని మనం ఆయన చెప్పాలన్నమాట. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని బట్టి ఆన్సర్ ఆయన చేయాలి. ఎలా డాక్టర్ బాబు గారు కాబట్టి స్పాంటనిటీగా ఆన్సర్ చేస్తారు. సో ఫస్ట్ మీరే ఆయన కళ్ళకి గంతలు కట్టేసండి. క్వశ్చన్స్ ఏవో నేను అడుగుతాను, కళ్ళకి గంతలు కట్టిన తర్వాత మీరు ఆన్సర్లు చెప్పాలి సార్. చీటింగ్ కనిపిస్తుందా? అడగండి ఇది ఎంత. లేదు ఆ చిన్న గ్యాప్ లో కనిపిస్తుందా ఫీలింగ్? కనిపిస్తుందా? నీతికి నిజాయితీకి మారిపోయారు. మీరు ఇవాళ పాకెట్ లో అంటే పర్స్ తెచ్చారా ఆయన? ఏటీఎం కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీరు ఏటీఎం కార్డ్స్ తీసుకోవచ్చా ఇప్పుడు? మేము ఎందుకు మేడం ఏదో షాప్ చేస్తారట పాప, ఈ మంత్ మీరు ఎక్కడికి బయట తీసుకెళ్ళారు? షాప్ అని నన్ను షాప్ చేయకండి. ఆయనకి ఇలా కళ్ళు గంతు కట్టేసి నేను బయటకు వెళ్ళి షాప్ చేస్తాను. అంటే మీకు కనిపించకపోతే ఈ పాటికి వెళ్ళి షాప్ చేసేస్తారు అనమాట. అందుకని రెడీయా ఎస్ మ్యామ్? ఏదన్నా మీకు నచ్చిన ఒక ఫ్లేవర్ ఆయనకి చేతిలో పెట్టండి, ఆయన ఫస్ట్ టేస్ట్ చేస్తారు. ఆ ఫ్లేవర్ ఏంటో ఫస్ట్ గెస్ చేస్తారు, తర్వాత ఆ గెస్సింగ్ బట్టి ఒక ట్రెండింగ్ క్వశ్చన్ అడుగుతాను నిరుపమ్ గారు. ఓకే. పాపం ఎంత మంచి వైఫ్ అంటే మీకు ఎందుకు ఇబ్బంది కనిపించింది? మ్యాంగో. ఏంటిది? మ్యాంగో. అది కావాలని చెప్తున్నా? కావాలని మళ్ళీ వన్ మోర్. మ్యాంగో కదా, ఆరెంజా? మీరు మంచి మ్యాంగో లవర్ అని అర్థమైపోయింది నిరుపమ్ గారు. డాక్టర్ బాబు ముందు 10 ఫ్లేవర్స్ పెట్టినా ఫస్ట్ మ్యాంగో చెప్పారు. మళ్ళీ తిని చూడు. మళ్ళీ తిని చూడండి. ఆరెంజ్. ఆరెంజా? నిజంగా చెప్తున్నా? కాదు, పోనీ ఏమైనా క్లూ ఇద్దామా సార్? మరి ఆరెంజ్ అంటే ఎందుకు అన్నారు? మోసం. ఎక్కడ అన్నాము? ఆరెంజ్ కాదు, ఫెయిల్ అయింది. మ్యాంగో కాదు, ఇంకా లాస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. అబ్బా ఇప్పుడు తెలిసింది 3 స్పూన్స్ తిన్నాక ఎలా? అంటే ఒక స్పూన్ ఆపేటి ఎందుకని? కవరింగ్ బాగా ఉంది. మంచి కవర్ చేశారు, కవర్ డ్రైవ్. ఓకే, ఈ బ్లాక్ కరెంట్ గురించి ఒక క్వశ్చన్ రెడీయా? ఎప్పుడైనా మంజు మ్యామ్ ఇంట్లో బాగా అలిగారు, అసలు ఇప్పటికే ఎన్ని కాల్ షెడ్యూల్స్ లో అయినా కూడా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటే 4 సార్లు బ్రేక్ చేశారు మీరు. 5th టైం ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టు మీరు వినాల్సిందే. కోపంగా ఉన్నారు, బయటికి రావట్లా. అప్పుడు మీరు ఏ ఫ్లేవర్ తీసుకెళ్లి ఆవిడని సర్ప్రైజ్ చేస్తే వెంటనే మీతో కూడా బయటకు వస్తారు? తన ఫేవరెట్ ఆల్మండ్. ఆల్రెడీ ఇంట్లో ఆల్మండ్ ఉంది, మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు, తినేసింది, కానీ బయటికి రావట్లేదు. ఏం చేస్తారు? ఆల్మండ్ విత్ చాక్లెట్. చాక్లెట్ ఇస్తే పడిపోతారు మేడం. ఆల్మండ్ విత్ చాక్లెట్ ఐస్ క్రీమా? అది ప్రిఫర్ చేస్తే మంజు మ్యామ్ మీతో పాటు బయటకు వచ్చేస్తారు, అంతేనా? ఓకే డన్, సూపర్. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ టేస్ట్ చేద్దాం. ఇది ఎన్ని రౌండ్స్ లో చెప్తారో చూద్దాము. ఫస్ట్ అటెంప్ట్ అయితే 3 రౌండ్స్ లో చెప్పారు. ఇది ఫస్ట్ అటెంప్ట్ లో చేయాలని కోరుకుంటూ. కనిపించట్లేదు ఎందుకంటే ఆయనకి తెలియట్లేదు కదా. ఏంటి ఏంటిది ఫ్లేవర్? ఇంకోసారి ఫేవరెట్ కదా అందుకే. ఏంటి సార్ ఊ అని ఐస్ క్రీమ్ వేశారు ఇక్కడ?
మ్యాంగో. మ్యాంగో. మరి ఇందాక మ్యాంగో అన్నా. ఫస్ట్ కదా తెలియలేదు పాపం. ఓకే మ్యాంగో కదా, డన్. సో మీ అబ్బాయికి సర్ప్రైజ్ ఏదో ఒకటి ఇవ్వాలి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ లో. ఆల్ ద టైమ్ ఎప్పుడు సర్ప్రైజింగ్ గా తింటాడు? ఏ ఫ్లేవర్ సర్ప్రైజింగ్ గా తింటాడు? వాడికి క్యాండీ బేస్ లో ఉండాలి. క్యాండీ బేస్డ్ లో ఉండాలి. అంటే క్యాండీ టాపింగ్స్ కానీ చాక్లెట్స్ కానీ. సో చాక్లెట్ లైక్ బ్రౌనీ, ఓరియో ఆర్ బ్రౌనీ, చాక్లెట్ బిస్కాఫ్ ఇలా వాడికి నచ్చుతాయి. ఓకే డన్. సో నెక్స్ట్ ఫైనల్లీ ఒకటే ఫ్లేవర్ మేడం, ఏది ఇస్తారు? కష్టంగా ఇవ్వాలి, వెంటనే చెప్పొద్దు తను. ఫైనల్ ఫ్లేవర్ డాక్టర్ బాబు. ఇది ఇక్కడే ఉంచు. నేను టీవీ షోస్ లో కూడా ఎంత నిజాయితీగా ఆడలేదు. Yes. ఇది కొంచెం కష్టమే, టైం లిమిట్ లేదు చెప్పచ్చు. సార్కి ఏమన్నా థర్డ్ బైట్కి ఆన్సర్ వస్తుంది ఏంటిది? సీతాఫల్. తింటుంటే లాస్ట్ లో అది ఫ్లేవర్ ఫ్లేవర్. సీతాఫలేనా? తెలియదు. తెలీదా? నేను మధ్యలో కన్ఫ్యూజ్ చేస్తాను ఓంకార్ గారు లాగా, మీరు మాత్రం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సీతాఫలే. సీతాఫలేనా? ఒకసారి కళ్ళ గంత తీసేసేయండి చూద్దాం మరి. డాక్టర్ బాబు నేను చెప్పాను, నేను ఆర్గానిక్ క్రీమ్ మీకు ఎన్నిసార్లు వచ్చానంటే మీరు నంబర్ ఏంటి? ఎప్పటికైనా నమ్మాలి. మొత్తానికి జెన్యున్ గా ఆడారు ఈ గేమ్. అందుకే లోపల ఆటలు వస్తుంది మాటలు. ఇది మాత్రం ఫస్ట్ మ్యాంగో అంటా, ఆరెంజ్ అంటా. అది తెలుస్తుంది కానీ పేరు గుర్తు రావట్లే. కరెక్ట్. మొత్తానికి సీతాఫలం ఒప్పుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మాకు మెయిన్ గా ఏంటంటే మనకి మేడం రియల్ లైఫ్ లో రియల్ పేరు మేడం గురించి చెప్తారు కాబట్టి, రీల్ లో డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్తే దీప గారు అక్కడ కనిపిస్తారు కాబట్టి మాకు. సో ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గురించి ఆవిడకి ఏదైనా ఒక గిఫ్ట్ గా ఒక ఐస్ క్రీమ్ ప్రెజెంట్ చేయాలంటే ఏ ఫ్లేవర్ ఇస్తారు దీప గారు? దీపగడ్డ. కార్తీక దీపం. దీప గారు ఇస్తే ఏది బాగా ఇష్టంగా తింటుంటాను ఐస్ క్రీమ్స్? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటాం నేను ఎప్పుడు చూడలా. పోనీ ఒకవేళ ఇందులో ఏదైనా గిఫ్టెడ్ చేయాలంటే దీప గారికి ఏం చేస్తారు? చాక్లెట్ అనుకుంటున్నా. చాక్లెట్, ఎందుకంటే ఎవరైనా చాక్లెట్ తింటారు కాబట్టి సేఫ్ గా ఆన్సర్ ఇచ్చారు. సో ఇప్పుడు మన మిగిలిన 3 ఫ్లేవర్స్ మేడం చెప్తారు, మీరు కలర్ కలర్ కట్టేసుకోండి మేడం. చూసినా పాప మాకు తెలియదు, ఫ్లేవర్ బట్టి చెప్పాలి, అన్నీ ఒకేలా ఉన్నాయి కదా. అయినా గేమ్ టాస్క్ మీకు సార్. యా, మేడం మీరు ఆలోచించి ఫాస్ట్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆయన 3 టైమ్స్ లో చెప్పాడు, మనం సెకండ్ టైం లో చెప్పాలి. ఇంకోసారి పెట్టు. ఇంకొకసారి పెట్టు. ఏంటి చీటింగ్ ఇది? హలో, ఎలా అవుతుందండి? చిన్నది తీసాను అంతే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అంటే డిఫరెంట్ పెట్టావా? అది అలా ఎలా గెస్ చేయాలి మీరు. ఇది గోవా కరెక్టా? ఏది ఫస్ట్ సెకండ్? సెకండ్ తినింది. వెరీ గుడ్. ఇది చెప్పు కదా, ఇది చెప్పు. నేను ఇన్వాల్వ్ అవునా? మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. చీటింగ్ చేయకు. చీటింగ్. నేను ఎంత నిజాయితీగా అడిగాను అలాగే. ఇది బ్రౌనీ ఉంది. ఫస్ట్ పెట్టింది ఇప్పుడు పెట్టింది కొంచెం మ్యాచ్ అవుతుంది కదా. చెప్పండి ఏంటి ఫ్లేవర్? వెనిలా విత్ బ్రౌనీ. ఎస్, వెనిలా విత్ బ్రౌనీ. విత్ బ్రౌనీ. ఇంకొంచెం దగ్గరకు వచ్చేది చెప్పండి. ఇంకోసారి పెట్టినా? ఓకే, వెన్నెలా క్యారమెల్ బ్రౌనీ అన్నమాట. సో కొంచెం దగ్గరగా రీచ్ అయ్యారు, తొందరగానే చెప్పారు. సెకండ్ టేక్ లో చెప్పారు సార్, మీరు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా. ఫస్ట్ మీకు పెట్టింది వెన్నెలాది అనమాట, సెకండ్ సీతాఫల్ టేస్ట్ చేయించారు ఆయన మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. చీట్ చేశారు. మీరు ఇలా వాడుంటే ఆయన అసలు ఈ పాటికి గంట పట్టేది. అదే కదా, ఈ తెలివి. సెకండ్ ఫ్లేవర్ ఒక క్వశ్చన్ అడుగుతా అంజు మ్యామ్, చెప్పండి. ఈ ఫ్లేవర్ ఏంటి? ఏ ఫ్లేవర్? ఈ ఫ్లేవర్ ఫస్ట్ నేమ్ ఏంటి? వెన్నెలా కదా. వెనిలా క్యారమెల్ బ్రౌనీ. సో మనందరం చాలా కూల్ గా ఉంటాం కదా ఫీమేల్స్ అనగానే. కలిపేసుకుంటారండి. మమ్మల్ని చెప్పలేమండి, ఫీమేల్స్ కూల్ గా ఉంటారు, మేము చెప్పాలి కదా.
సరే ఎప్పుడైనా బాగా కోపం వచ్చినా మనమే కరిగిపోతాం కదా. సో ఫస్ట్ మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ కరిగిపోతారు చెప్పండి. అవునా? చూడండి మేడం సార్ ఎంత జెన్యున్ గా చెప్పారు సార్. మేము ఎందుకు కరుగుతామంటే ఆ వేడికి మేము కరుగుతాం కాబట్టి. బేసిక్గా లేడీ స్కూల్ ఏం కాదు. కాదా? ఓకే. అంటే మిమ్మల్ని మంచి చేయడం కోసం మేము ఎండలో ఉంటాం, మండిపోతూ ఉంటాం అనమాట. మీకు అది అర్థం కావట్లేదు. మిమ్మల్ని మంచి మనుషులుగా ప్రొజెక్ట్ చేయడం కోసం. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే అంతే మా సెల్ఫ్ డబ్బాలు కొట్టేస్తారు. ఓకే సెకండ్. ఆల్రెడీ ఆయన యూజ్ చేసింది కూడా అయి ఉండొచ్చు. చెప్పండి ఎందుకులే చెప్పండి. మీరు యూజ్ చేయింది వాడాలి. మీరేంటి మీరు ఆల్రెడీ యూజ్ చేసింది వాడుతున్నారు. ఇది బ్లాక్ కరెంట్. ఎస్ మేడం, సూపర్ సూపర్ టాలెంటెడ్. ఎంతైనా ఐస్ క్రీమ్ లెవెల్. ఓకే. మీ అబ్బాయికి ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలి, ఏమి ఇస్తారు ఈ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లో? ఇక్కడ ఆల్ ద టైమ్ మీ ఫేవరెట్, మీ అబ్బాయికి ప్రిఫర్ చేయాలంటే ఏం చేస్తారు యాజ్ ఏ మదర్? ఏంటది? ఏంటి? ఆయన ఏదో చదువుతున్నారు డిస్టర్బ్ చేయడానికి. సో తనకి చాక్లెట్ ఎక్కువ ఇష్టం కాబట్టి చాక్లెట్. యా, చాక్లెట్ విత్ ఓరియో ఆర్ చాక్లెట్ విత్ బ్రౌనీ ఆర్ ప్లెయిన్ చాక్లెట్. మళ్ళీ దానిపైన వాడు అన్ని టాపింగ్స్ వేసుకుంటాడు అనమాట. నట్స్ వేసుకోడు. సో వేరే జెమ్స్ ఇంకా స్ప్రింకిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా వేసుకొని తింటాడు. చాక్లెట్ ప్రిఫర్ చేస్తారు ఆల్ ద టైమ్. సూపర్. ఓకే నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. చాలా మంచిగా సింగిల్ టేక్ లో చెప్పారు మీరు. అదే సెకండ్, ఫస్ట్ ది కూడా పెట్టుకున్నావా? ఓకే తెలియదు. ఓకే అదే గోవా ఇందాక చెప్పాను కదా, అదే కదా. అదే అదే అవునా కదా, చెప్పండి. రైట్ అని చెప్పండి. అన్ని చెప్పండి. నేను చెప్పినే తిరిగి చెప్తున్నారు. ఏమో కొత్తగా ఏం చెప్తున్నారు మీరు? ఓకే. డాక్టర్ బాబులా కాకుండా బయట పర్సన్ గా ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? జెన్యున్ గా చెప్పాలి. బయట పర్సన్ గా అంటే తనెవరో నేనెవరో. ఆ, నేను తనెవరు? జడ్జి లాగా. ఆ, జడ్జి అంతే లాగా. కదా? ఆ. నేనే. ఏంటి? జడ్జి లాగా చెప్పాలి. ఎందుకు బలవంతంగా అదే చెప్పిస్తున్నారు? బలవంతంగా కాదు, మనసులో చెప్పండి ఎవరు ఫస్ట్ బాగా చెప్పారు తొందరగా. అంటే ఇద్దరు చాలా చక్కగా ఆడారు, సమానంగా ఆడారు. ఇద్దరు డ్రా అయింది. నిరుపమ్ గారు బాగా ఆడారా? మూడు సార్లు తిని ఐటమ్ అంత బాగుంది కాబట్టి నాకు మాత్రం ఒక్కసారి ఒకటి పెట్టి ఇంకోసారి ఇంకోటి పెడితే ఎలా తెలుస్తుంది ఫ్లేవర్? ఐస్ క్రీమ్ లో సీనియర్ కదా అని. మొత్తానికి ఇద్దరు బాగా ఆడారంట. 1 to 10 లో జడ్జి గారు నిరుపమ్ గారికి అనిపిస్తారు. ఇద్దరు సమానంగా ఆడినప్పుడు 5 అటు 5 ఇటు వేసుకోవాలి అంతే. లేదబ్బా, రెండు చెప్పాల్సింది. ఇప్పుడు 1 to 10 లో నిరుపమ్ గారికి ఎన్ని మార్క్స్? 9.5. 9.5. సరే ఇప్పుడు మంజు మ్యామ్ కి 1 to 10 లో ఎన్ని ఇస్తారు? ఇంటికి వెళ్ళాలి. ఓకే, అన్ని ఆలోచించి పరిస్థితులన్నీ పర్యవేక్షణలో తీసుకుని 10 ఇస్తున్నా. నువ్వు చెప్పకపోయినా చూసిన వాళ్ళకి తెలుసులే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పారు బాబు మొత్తం. ఎంతైనా ఐస్ క్రీమ్ లవర్స్ కదా. Yeah. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ నిరుపమ్ గారు, ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ అయిపోయింది ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. చాలా మందికి మీరు చెప్తూ ఉన్నారు, ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు కూడా ఈరోజు స్టోర్ విజిట్ చేశారు. అండ్ చాలా మందికి ఇంకా తెలుస్తుంటుంది ఐస్ క్రీమ్ గురించి. ఫైనల్ గా మన స్టోర్ గురించి సే సంథింగ్, ఓన్లీ 1 word. మేము ఎప్పుడు అడిగినా పోస్ట్పోన్ చేయడం, లేదు వద్దు అది తినొద్దు జంక్ అలాంటివి చెప్పడం. ఇక ముందు అలాంటివి చెప్పకుండా అడగగానే తీసుకొస్తాను అలా చెప్పాను. ఇది బాగుంది సార్, ప్లాన్ చేయండి. చెప్పమని అంటే కెమెరా రికార్డింగ్ కూడా ఉంటుంది. లేదు, నీకు ప్రామిస్ చేయమని లేదా? అంటే మీ పిల్లలకి అలా తీసుకెళ్ళండి అన్నట్టు చెప్పు అంటున్నా. యూ డోంట్ హ్యావ్ టు వరీ అన్నట్టు. అంటే మాకు కూడా ఒక ప్రామిస్ అయిపోద్ది కదా ఇక్కడ. మేము అలా ఆలోచించాం. స్వామి కార్య స్వకార్య అన్ని ఆలోచించేస్తారు. ఆర్గానిక్ క్రీమరీ రావడానికి మాత్రం అస్సలు ఆలోచించకండి. గుడ్ టేస్ట్ విత్ లాట్స్ ఆఫ్ హెల్త్. అండ్ మ్యామ్ మీరు ఏదో ఒకటి చెప్పేసండి, సే సంథింగ్. సో ఇప్పుడు మనం ఏం తినాలన్నా కొంచెం వెనక ముందు ఆలోచిస్తాం కదా. సో ఎంతవరకు మంచిగా ఉంటుంది, తినొద్దా అని. సో ఆర్గానిక్ క్రీమరీకి రావాలి అంటే అలాంటి అన్ని ఏం థాట్ లేకుండా, భయం లేకుండా వచ్చి తిని వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ టేస్ట్ వైజ్గా కూడా ఫుల్ 100% సాటిస్ఫాక్టరీ అని చెప్తాను. అండ్ కిడ్స్ మెయిన్గా, యా ఎస్పెషల్లీ కిడ్స్ కూడా అయ్యో పెడితే ఈ సీజన్లో పెడితే జలుబు చేస్తుంది, ఈ టైంలో పెడితే జలుబు చేస్తుంది
అది కిడ్స్కే కాదు ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అన్వయిస్తుంది బికాస్ సో అలాంటి ఫియర్ కూడా లేకుండా వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు 12 అంటే 12 ఎప్పుడంటే అప్పుడు ఏం చేస్తే అప్పుడు తినొచ్చు. సో తను బాగా ఆడింది కాబట్టి ఒక కొత్త ఫ్లేవర్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం, నేనే చేసిద్దాం అనుకుంటున్నాను. మీరే చేసిద్దాం. ఓకే, ఆ ఫ్లేవర్ మ్యాజిక్ ఏదైనా చేస్తావా? మ్యాజిక్ చేస్తా. ఆ ఫ్లేవర్ ఏమైనా రివీల్ చేస్తారా మాకు? ఇంత అంతా చెప్పిస్తారు, కళ్ళ గంతులు ఇందాక ఆడాం కదా. అంటే కొత్త ఫ్లేవర్ ఏంటంటే మీరే ప్రిపేర్ చేసి మ్యామ్ కి తినిపిస్తారు, తనతోనే చెప్పిస్తారు. అవును. ఓకే, అయితే మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ రోజు లాంచ్ అయిపోయే కొత్త ఫ్లేవర్ ఏంటి అనేది. సో నిరుపమ్ గారు, డాక్టర్ బాబు గారు మనకి మరికొద్ది సేపట్లో లాంచ్ అయిపోతున్నారు అనమాట. ఆ ఫ్లేవర్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.